అదేంటో కానీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా ఆ హత్య కేసుకి సంబంధించి ఏదైనా కీలకమైనటువంటి అప్డేట్ ఉంది అన్న ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ అయితే తెర మీదకి వస్తుంది. మరి ఎక్కడ ఎందుకు కీలకమైన సమయంలో ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ తెర మీదకి వస్తుంది? దాన్ని తెర మీదకు తీసుకొని వస్తున్నది ఎవరు? ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్ని నడిపిస్తున్నది ఎవరు? మనకైతే అర్థం కాదు. అల్టిమేట్గా మీరు ఫస్ట్ నుంచి చూడండి, సిట్టు విచారణ జరిగినప్పుడు మొదటి టీము విచారించేటప్పుడు అదిగో త్వరలో కల్ప్రిట్స్ ఎవరో తేలిపోబోతున్నారు, మొత్తం వివరాలు బయటకు రాబోతున్నాయి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా హైకోర్టులో సుప్రీంకోర్టులో వరుస పెట్టి పిటిషన్లు పడ్డాయి. కేసు వస్తే సిట్టు విచారించకూడదు, మార్చాలి, ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి తెలంగాణకు మార్చాలి అని, అధికారిని మార్చాలి అని. సో విచారణ అధికారి మారిపోయారు. ఆ టీంలో ఉన్నాయనే మళ్ళీ విచారణ లీడ్ చేసే పరిస్థితికి వచ్చింది. రకరకాలుగా నిత్యం డైవర్షన్సే. ఇంకా అందులో ఉన్నటువంటి హత్య కేసులో ప్రధాన నిందితుడు అప్రూవర్గా మారి ఆయన ఇంకా ఆ పక్క ఈ పక్క గన్మెన్లను పెట్టుకొని ఆయన ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో దాని మీద ఒక సినిమా వచ్చింది అని దీని మీద పెద్ద చర్చ జరిగేసరికి మళ్ళీ ఈ హత్య కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ ఆయన తెర మీదకి వచ్చారు. ఇప్పుడు రాత్రి అంతా డిబేట్లు ఆయనవే, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టిండ్రు, డిబేట్లు ఆయనవే. నిన్న తెర మీదకి వచ్చి ఎస్పీ కంప్లైంట్ చేశారట, కడప ఎస్పీకి, నాకు ప్రాణహాని ఉంది, ఆయన తోటి నిందితులు చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడే ఆయనను బెదిరించారట చంపేద్దామని పోయి ఎస్పీకి ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చి సంవత్సరం పైన అయిపోయింది. అప్పుడు చెంచల్ కూడా జైల్లో ఎవరో బెదిరించారట, ఇప్పుడు ప్రాణహాని ఉందని చెప్పి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. ఏదో ఒక సినిమా, ఆ సినిమాలో చాలా విషయాలు చాలా క్లియర్గా తీశారు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ మరి ఇంకా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చారు, మమ్మల్ని చంపేస్తామంటున్నా అంటారు తోడి నిందితులేని సునీల్ యాదవ్ కడప ఎస్పీకి చెప్పడం. ఇంక అంతే, టీవీ డిబేట్లు బ్యానర్ హెడింగ్లు పెట్టేయడం, ఒక జగను, అవినాష్ రెడ్డి, ఇటువైపు ఒక పక్క గొడ్డీలు పెట్టి తమ్మనేళ్ళు ఆ సునీల్ యాదవ్ లైన్లోకి తీసుకుని ఆయనతో చేసుకుంటూ ఏందో దస్తగిరి కూడా నీతులు చెబుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. సునీల్ యాదవ్ నీతులు చెప్తున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకా చంపింది ఎవరు ఏంటి? ఇన్ని రోజులు మరి వీళ్ళ స్టేట్మెంట్లు ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వీళ్ళందరికీ అధికారంలో ఉన్న వాళ్ళకు, మీడియాకు, వీళ్ళందరికీ అంటే జగను, అవినాష్ రెడ్డో ఇంకొకరు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగితే వీళ్ళందరూ సాటిస్ఫై అవుతారు. ఆగేటట్లేమో ఎక్కడ మోటివ్ ఎస్టాబ్లిష్మెంట్ జరగడం లేదు. ఏదైనా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ వస్తుంది. అసలు ఎవరు ఆడిస్తున్నారో మొత్తం ఎపిసోడ్ నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఏది డైవర్షనో ఏది నిజమో, ఈ హత్య కేసులో ఉన్న వీళ్ళందరూ వచ్చి ఒకరు ఎట్లా అప్రూవర్గా మారారో, ఆయనకి ఎట్లా గన్మెంట్లు ఇచ్చారో, ఆయన ఎట్లా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఇంకొక ఆయన ఎట్లా బయటకు వచ్చారు, ఏటుకున్నాయని నాకేం సంబంధం లేదా, నన్ను చంపుతారని కడప ఎస్పీ దగ్గరికి ఎందుకు పోయిండు. జగన్ అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళకి ఏం కాలే, అందరూ మంచిగానే ఉన్నారు. జగన్ అధికారం నుంచి దిగిపోగానే వీళ్ళందరికీ ప్రాణహాని వస్తుందట. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు నిజంగా ఏ మాట కామాట కానీ మన రాష్ట్రంలోనూ దేశంలో ఉండే వ్యవస్థలు సినిమాలలో కంటే దారుణంగా ఉంటాయమ్మా. సినిమాల వ్యవస్థలే కాస్తో కూస్తో మేలేము, ఇవి ఏవి నమ్మశక్యంగా ఉండవు. ఎందో జరుగుతూ పోతూ ఉంటుంది. వెనకలు ఎవరు ఆడిస్తుంటారో, ముందర ఎవరు ఆడుతుంటారో, కీలకమైన విషయాలు చర్చ జరిగేటప్పుడే కీలకమైన విషయాలు ఏమో బయటకు వస్తాయని ప్రతిసారి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో టర్నింగ్స్ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక సినిమాలో ఉన్న చాలా విషయాల మీద చర్చ జరుగుతుంటే ఇంకో టర్నింగ్, నాకు తోటి నిందితులనే ప్రాణహాని ఉందని ఆయన పోయి ఎస్పీకి చెప్పడం, టీవీలలో మొత్తం ఆయనే పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి. కానీ